అధికారుల్లో ఆందోళన. అటు కాళేశ్వరం ఇటు విద్యుత్ కొనుగోలు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడు పోస్టులో కంటిన్యూ అయ్యేందుకు తల ఊపినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామని కొందరు ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ల పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత అసలు దోషులు ఎవరనేది బయటకు రానుంది. సారు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ మొదలు కాళేశ్వరం విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేశామంటున్న ఆఫీసర్లు విచారణ కమిషన్ల ముందు స్టేట్మెంట్లు. బీఆర్ఎస్ బాస్ చుట్టూ బిగుస్తున్నటువంటి ఉచ్చు. విద్యుత్ కొనుగోలుపై విచారణ ఏం చెప్పారంటే ఛత్తీస్గఢ్తో చేసుకున్న పవర్ అగ్రిమెంట్స్ పై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎండీలు మాజీ స్పెషల్ సీఎస్ సహా 25 మందికి పైగా ఆఫీసర్ల నోటీసులు పంపి విచారిస్తున్నది. తాను విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందానికి నో చెప్పినా సార్ ముందుకెళ్లారని కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ సురేష్ చంద్ర అన్నట్లు తెలిసింది. ఆ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని నాడు సారు నుంచి ఆదేశాలు ఉన్నాయని సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో ఇతర ఆఫీసర్లు కూడా సారు ఆదేశాలకు తగ్గట్టుగానే ముందుకెళ్దామని కమిషన్ ముందు వెల్లడించినట్టు తెలిసింది. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్పై అప్పగించడం వెనుక సారు పాత్ర ఉందని ఆఫీసర్లు చెప్పడంతో వారి స్టేట్మెంట్స్ ప్రాథమికంగా ఉన్న ఆధారాల మేరకే కేసీఆర్ ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డికి నోటీసులు ఇచ్చారంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో అందరి నోట ఇటు ఫోన్ ట్యాపింగ్లో దొరికినటువంటి ప్రణీత్ రావు కానీ ప్రభాకర్ రావు కానీ అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కేసీఆర్ రాధాకిషన్ రావు అయితే కేసీఆర్ పేరు చెప్పడం జరిగింది వాస్తవంగా. ఇక కాళేశ్వరం విషయంలో నిర్మాణ సంస్థలు కేసీఆర్ పేరు చెప్తున్నాయి. విద్యుత్ సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించిన దానిలో వాళ్ళు కేసీఆర్ పేరు చెప్తా ఉన్నారు. అంటే కేసీఆర్ను ఎట్టి పరిస్థితులను లాక్ చేస్తారు, కేసీఆర్ను జైలు పంపడం ఖాయం, కేసీఆర్ చుట్టూ పెద్ద ఉచ్చు బీసుకునే విషయం వాస్తవం, అందులో నో డౌట్.